మలివిడత ప్రచారంలో డోస్ పెంచారు సీఎం జగన్. కూటమి పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అమలు కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని చెబుతూనే కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జరిగే సభల్లో జగన్ ప్రసంగించనున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచార పర్వంలో కూటమి పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కూటమిపై, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు జగన్. 2014 మేనిఫెస్టోలో ఇదే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ అందులో ఎన్ని హామీలు అమలు కాలేదో, ఎందుకు కాలేదో వివరిస్తున్నారు. తాజాగా టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈయన సాధ్యం కాని హామీలు, అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి, ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని 2 నెలలుగా పింఛన్ల పంపిణీ జరగకుండా టీడీపీ కుట్ర చేసిందన్నారు సీఎం జగన్. వృద్ధులకు ఇంటి దగ్గరే అందే పింఛన్ను ఆపింది చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్తో ఈసీకి లెటర్ రాయించి ఇంటి దగ్గరికే వచ్చే పింఛన్ ఆపేశారన్నారు. అవ్వాతాతకు అంత అన్యాయం చేసి ఆ నెపాన్ని తమపై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మీ బిడ్డకు ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి గత 2 నెలలుగా ఈ అవ్వాతాతలకు ఇంటి వద్దకే అందే పెన్షన్ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ అందరి సమక్షంలో తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ను కేంద్ర ఎన్నికల కమిషన్కు లెటర్ రాయించి ఇంటికే వస్తా ఉన్న పెన్షన్ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మేమంతా సిద్ధం బస్ యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన జగన్ ఇప్పుడు మలివిడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. నేడు బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట సూర్యమహల్ సెంటర్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభకు హాజరు కానున్నారు జగన్.